నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇప్పుడు మనందరికీ తెలిసింది మార్కెట్స్లో చాలా వరకు హాట్ టాపిక్ అనమాట ఇది. అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా నార్మల్ మన స్టేట్ వైడ్గా ఉండేటటువంటి రీజనల్ ఛానల్స్లో కూడా నిఫ్టీ ఆల్ టైమ్ హై, మార్కెట్ గరిష్ట సూచీల్ని తాకింది అనేటటువంటి న్యూస్ అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాము. మన నిఫ్టీ వచ్చేసి 19,800లో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 45,700 46,000 మధ్యలో ఉంది. సో ఇలాంటప్పుడు యాజ్ ఏ ట్రేడర్గా అండ్ యాజ్ ఏ ఇన్వెస్టర్స్గా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన సైకాలజీ ఎలా ఉండాలి అనేటటువంటి టాపిక్ మీద ఈ వీడియో అయితే ఉంటుంది. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు బ్రీఫ్గా ఒక ఇంట్రడక్షన్ అయితే డౌ థియరీ గురించి నేర్చుకుందాము. అది ఎందుకు ఇంపార్టెన్స్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, డౌ థియరీ ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం 3 ఫేజెస్లో ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మూవ్ అవుతుంది అంటాడు. ఎప్పుడైతే ఇలా ఒక రేంజ్ బౌండ్లో ఉంటుందో, మీరు స్టాక్ కనుక ఏదైనా గమనిస్తే కొన్ని నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఒకటే స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది. దీన్ని వచ్చేసి అక్యుములేషన్ పీరియడ్ అంటారు. ఓకే, అక్యుములేషన్ పీరియడ్ అంటే స్మార్ట్ మనీ అండ్ ఎఫ్ఐఎస్, డిఏఎస్ కానీ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఉంటారో వాళ్ళకి ఈ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. ఇక్కడ మంచి ప్రైస్కి మనకి స్టాక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఓకే, సెకండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని పబ్లిక్ పార్టిసిపేషన్ ఫేజ్ ఆర్ మార్కప్ ఫేజ్ అనొచ్చు. ఓకే, మార్కప్ ఫేజ్ అంటే ఈ స్టేజ్లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎవరైతే డిఏస్ కూర్చున్నారో, లైక్ ఇక్కడ ఒక 100 రూపీస్లో కూర్చున్నారో, ఇది వచ్చేసి 300 రూపీస్ అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఈ ఉండేటటువంటి జర్నీని పబ్లిక్ పార్టిసిపేషన్ ఆర్ బ్రేక్అవుట్ అయ్యింది కానీ వాట్ ఎవర్ దేర్ స్ట్రాటజీస్, ఇక్కడ మనకి ఎక్కువ మార్కప్ స్టేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 100లో అక్యుములేట్ అయిన వాళ్ళు ఎయిదర్ ఎఫ్ఐఎస్ కానీ, స్మార్ట్ మనీ, బిగ్ ఇన్వెస్టర్స్ కానీ, వాళ్ళు అయితే ఎక్కడొక్కడ ఎగ్జిట్ అయితే అవ్వాలి. కాబట్టి ఈ ఫేజ్లో అనేది వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే మోర్ అనమాట, చాలా ఉన్నాయి. సో దీన్ని వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. సో అండ్ మళ్ళీ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే స్టాక్ కంప్లీట్గా ఇక్కడ బై చేసిన వాళ్ళు ఈ ప్రైస్లో అమ్మేస్తారు కాబట్టి స్లోగా సప్లై ఎక్కువ అవుతుంది, కాబట్టి డిమాండ్ అనేది తక్కువ అవుతుంది, కాబట్టి ఆ స్టాక్ ఆర్ ఇండెక్స్ అనేది డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ అక్యుములేషన్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే సైకిల్లో కంప్లీట్గా ఈ 3 ఫేజెస్లో రన్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇది ఇంట్రాడేలో తెలియకపోవచ్చు కానీ డైలీ ఆర్ వీక్లీ ఆర్ మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే మీరు స్టాక్స్లో గమనించండి. మ్యాక్సిమం వచ్చేసి ఈ 3 ఫేజెస్లో ఏదో ఒక ఫేజ్లో ఒక స్టాక్ అనేది ఉంటుంది. సపోజ్ మనం రిలయన్స్ చూసుకుంటే కనుక 900 వరకు కూడా అక్యుములేషన్ ఫేజ్లో ఉంది. తర్వాతది మనం చూడొచ్చు, మీరు చార్ట్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు అరౌండ్ 2,500 2,800 లెవెల్స్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రీజన్. ఓకే, సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకుందాం. ఓకే, 18.9K దగ్గర నిఫ్టీ ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అండ్ ఇలాంటి ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎయిదర్ నిఫ్టీలో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్గా మనకి ఒక సింపుల్ థియరీ అయితే ఉంటుంది, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అనేసి. సో మనం ఇక్కడ గమనిస్తే కనుక ఇది ఒక హయ్యర్ లో, ఓకే, హెచ్ఎల్ అండ్ హెచ్ఎల్. దీన్ని హయ్యర్ లో అని ఎందుకు అన్నాము అంటే కనుక ఈ లో కంటే ఈ లో హైలో ఉంది. ఓకే, దీన్ని హయ్యర్ లోస్ అంటారు. దీన్ని వచ్చేసి హయ్యర్ హైస్, ఎందుకంటే బిఫోర్ దట్ ఏదైతే ఉందో ఈ హై దీనికన్నా హయ్యర్ హైస్ చేస్తుంది కాబట్టి దీన్ని హయ్యర్ హైస్ అంటారు. అలానే ఈ లో కంట మిగతా లో పైన ఉంటే కనుక హయ్యర్ లోస్ అంటారు. ఓకే, సో సేమ్ దీనికి ఆపోజిట్లో అనమాట. సో ఈ హై కంటే ఈ హై ఇంకా తక్కువ ఉంది. ఓకే, దీనికంటే ఇది తక్కువ ఉంది, జాగ్రత్తగా వినండి. సో దీన్ని లోయర్ హైస్ అంటారు. ఓకే, ఈ హై కన్నా ఈ హై తక్కువ ఉంది కాబట్టి లోయర్ హైస్. ఇక్కడ ఈ ప్రీవియస్ హై కంటే ఈ హై ఎక్కువ ఉంది కాబట్టి హయ్యర్ హైస్ అండ్ లోయర్ హైస్ అనేసి ఇలా వస్తూ ఉంటాయి. అండ్ ఈ లోస్ ఏదైతే ఉన్నాయో ఎల్ అంటే లోయర్ లోస్, అండ్ దీనికన్నా ఈ లోయర్ ఇంకా లోలో దిగువన ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ లోయర్ లోస్ అంటారు. ఓకే, ఈ పార్ట్ మీకు అర్థమైతే కనుక ఒకసారి జస్ట్ అండర్స్టాండ్ అనేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి.
అండ్ ఇప్పుడు ఈ హయ్యర్ హైస్ లోయర్ హైస్ ఏంటి అనేది మనకు తెలిసింది. ఓకే, సో ఇప్పుడు మనము ఒక స్టాక్ని ఎప్పుడైతే మనం అక్యుములేట్ చేసుకున్నామో దాని తర్వాత వచ్చేసేటువంటి మనం ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ ఒక హాఫ్ ఆర్ 75% ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతాది క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా మనం ఈ ఫేజ్లో ఉన్నామో తెలీదు, ఓకే, ఆర్ ఈ ఫేజ్లో ఉన్నామో తెలీదు, ఆర్ ఈ ఫేజ్లో ఉన్నామో తెలీదు. ఒకవేళ ఈ ఫేజ్లో కనుక ఉంటే ఇన్ కేస్ ఒకవేళ మనం 50లో ఎంటర్ అయితే కనుక అది 100లో మనం ఎగ్జిట్ అవుదాము ఇదే హై అనుకుంటే కనుక అది ఇంకా 250 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మనం 160 దగ్గర మనం డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ క్లియర్గా ఈ పిక్చర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బట్ టెక్స్ట్ బుక్లో చెప్పిన నిర్వచనం ప్రకారం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఓకే లోయర్ లోసు అండ్ లోయర్ హైస్ వస్తాయి అంటే ఈ హైతో కంపేర్ చేసుకుంటే ఇది లోయర్ హైస్ అండ్ ఈ లోతో కంపేర్ చేసుకుంటే ఇది లోయర్ లోస్. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం కొంతవరకు దాన్ని ఆఫ్లోడ్ చేయడం అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది ఉత్తమం అనేసి మనకి డౌ థీరీస్ ద్వారా మనకైతే అర్థమవుతుంది. సో ఒకవేళ ఇలా మిస్ కాకుండా మెయిన్ ట్రెండ్స్ కోసం ఉండాలి అనుకుంటే కనుక అట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ. ఒకవేళ మనం రిటైర్మెంట్ కోసం కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్లో కానీ మనం గనక ఎస్ఐపి చేస్తుంటే కనుక బట్ అది అయితే ఆపొద్దనే చెప్తాను. ఎందుకంటే అదంతా కూడా మేనేజర్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఫండ్ మేనేజర్స్ వాళ్ళే చూసుకుంటారు. సో మనం దాంట్లో ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది అనేసి మనం దాన్ని కట్ చేయడం కానీ సిప్స్ని ఎస్ఐపి అమౌంట్ని ఏదైతే డిడక్ట్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. సో మీరు ఏదైతే రెగ్యులర్గా 2000 5000 ఏదైతే వేస్తున్నారో అలా దాన్ని అయితే కంటిన్యూ అయితే చేయండి. సో మార్కెట్ సైకాలజీ బట్టి అయితే యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ మీరు ఈ హయ్యర్ హై లోయర్ లో అండ్ డౌ థియరీని అయితే ఫాలో అయితే కొంతవరకు మీకైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒక ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక చాలామంది మనకి కొత్త బయర్స్ కానీ సెల్లర్స్ కానీ మార్కెట్స్కి అయితే అట్రాక్ట్ అవుతూ ఉంటారు బికాస్ ఆఫ్ న్యూస్ అండ్ సోషల్ మీడియా. సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంట్రాడే స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దానికి స్టిక్ అయి ఉండటం బెటరు. అండ్ ఎప్పుడైతే బాగా అక్యుములేట్ అయిపోయిన తర్వాత మీరు ఈ లెవెల్లో బై చేయడం అనేది అంత మంచిది కాదు. సో బెటర్ మీరు ఒకవేళ దేంట్లోనే బై చేయాలి నాకు ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నాము అనుకుంటే కనుక 10 to 20% బిలోనే మీరు అక్యుములేషన్కి అయితే ఇవ్వండి. అంతకు మించి అయితే ఇవ్వకపోవడం అయితే చాలా ఉత్తమం అని అయితే చెప్పొచ్చు. సో అండ్ మార్కెట్ ఇలా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ట్విట్టర్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చెప్తా ఉంటారు నేను 150 తీసుకున్నాను 300 గెలిపింది ఇంకా టార్గెట్ 600 700 అనేసి. సో అలాంటివి చూసి మనం బ్లైండ్గా అయితే ఫాలో అవ్వద్దు. డెఫినెట్గా మీ ఓన్ అనాలిసిస్ మీ ఓన్ రీసెర్చ్ చేసుకుని వెళ్ళండి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్కి ఖచ్చితంగా చాలా వరకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది ఇవ్వకనే చాలామంది మార్కెట్స్లో చాలా షార్ట్ టర్మ్లోనే వాళ్ళ ప్రయాణాన్ని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి తప్పు అయితే మీరు చేయొద్దు ఖచ్చితంగా. సో రిస్క్ మేనేజ్మెంట్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి అండ్ ఫోమోకి అయితే ఎక్కువ వెళ్ళొద్దు. ఇది ఇంత పెరిగింది ఇంకా పెరిగిపోవచ్చు అనేసి ఇందాక మనం చూపించినట్టు థియరీలో మనం ఆ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో కొన్న వాళ్ళం అయితే అవ్వద్దు డెఫినెట్గా. సో కొంచెం వరకు వెయిట్ చేసి మంచి రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసిన తర్వాత బై చేయమని అయితే చెప్తాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.